మరి తెలంగాణలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎస్ఎల్బిసి టన్నెల్ కూలి 8 మంది మరణించిన విషయం తెలిసిందే. దాంట్లో 2-3 దొరికినరు, మిగతా వాళ్ళంతా ఆ భూముల్ని అటే కూడుకుపోయినరు. మరి అలాంటి పరిస్థితి వచ్చింది. మరి అదేవిధంగా దీంతో ఇకపై టన్నెల్ బోరింగ్ మిషన్ TBMతో తవ్వడం నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరి మిగిలిన పనిని డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ పద్ధతి DBMలోనే చేపట్టనుంది. మరి జలయజ్ఞంలో భాగంగా 2005లో ఎస్ఎల్బిసి సొరంగ మార్గ నిర్మాణాన్ని ప్రారంభించారు. 30 నెలల్లో దీన్ని పూర్తి చేసేలా కాంట్రాక్టర్తో ఒప్పందం జరగగా ఇప్పటికీ 20 ఏళ్ళవుతున్నా పూర్తి కాలేదు అనేటటువంటిది ఒక సమాచారం మనకు తెలుస్తున్నటువంటి ముచ్చట. మరి వీళ్ళు ఎంతవరకు ఎంత తొందరగా చేస్తారు, ఎట్లా చేస్తారు అనేటటువంటిది చూద్దాం రాబోయే రోజుల్లో. ఎందుకంటే ఆల్మోస్ట్ 20 ఏళ్ళ క్రితం అంటే 20 ఏళ్ళ క్రితం అంటే అది కొంత భాగం వచ్చి ఆగిపోయి, అంటే 2 ప్రాంతాలు కలిసి ఉన్నప్పుడు ఆగిపోయి అది తెలంగాణ వచ్చిన తర్వాత కొంత ముందుకోయింది. మళ్ళా ఆల్రెడీ అది కూడా స్లోగా పోవడం పట్ల అది ఆగిపోవడం. చాలా పర్ఫెక్ట్గా గినక రోజు నిత్యము దానికి కరెక్ట్ ఫండ్ రిలీజ్ చేసి కరెక్ట్గా కనుక తీసుకపోతే ఈ పాటికి ఎస్ఎల్బిసి ఎప్పుడో కూడా మరి అయిపోయేది. 8 మంది చనిపోయేటటువంటి పరిస్థితి కూడా ఉండేది కాదు. ఇక అది అలా కొనసాగుతూ ఉంది. దానికోసం కూడా ప్రజలకు మనము త్వరలో వివరించేటటువంటి ప్రయత్నం చేద్దాం.